హలో, హాయ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రేణుక. ఒక చిన్న స్టోరీ అండి. ఇప్పుడు మనం కోడిగుడ్డు పొరటు చేసుకుందాం. అది కూడా చపాతీలోకి ప్రిపేర్ చేసుకుంటూ స్టోరీస్ చెప్పుకుందామండి. అందమైన డాబా ఇల్లు, హాలు, డబుల్ బెడ్రూమ్, కిచెన్తో సింపుల్గా ఉంది. ఇంటి ముందు వెనుక బోలెడు ఖాళీ స్థలం, చుట్టూ ప్రహరీ గోడ. ఇంటి వెనుక భాగంలో ఎప్పుడో వేసిన మామిడి, సపోటా, సీతాఫలం, నిమ్మ, కొబ్బరి మొక్కలు ఇప్పుడు చెట్లయి నీడని పళనిస్తున్నాయి. ముందు భాగంలో అన్నీ పూల మొక్కలే. గులాబీ, చామంతి, బంతి, మందారం, అలాగే నందివర్ధనం, క్రోటాన్స్ అన్నీ రంగురంగుల పూలతో కళ్ళకి ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ప్రహరీ గేట్ నుంచి ఇంట్లోకి వెళ్ళే మార్గంలో రెండు వైపులా మనిషికి సగం ఎత్తున క్రోటాన్స్ ఉన్నాయి. రెగ్యులర్గా కట్ చేస్తారనడానికి గుర్తు, ఎక్కడ హెచ్చుతగ్గులు లేకుండా నీట్గా ఉన్నాయి. మందార, నందివర్ధనం చెట్లను కూడా క్రమ పద్ధతిలో మొదలు చుట్టూ గుండ్రంగా సిమెంట్ లైన్ కట్టబడి ఉంది. తోటలో ఎక్కడా చెత్త కానీ కలుపు మొక్కలు కానీ లేవు. ఆవరణలోని ఓ మూల కుళాయి ఉంది. నీటి మధ్య తామరలా చూడముచ్చటగా ఉంది ఇల్లు. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఆ రోజు ఆదివారం కావడంతో తాపీగా గార్డెనింగ్ చేస్తోంది సింధూర. కుళాయికి పైపు పెట్టి మొక్కలకి నీళ్లు పోస్తోంది. ఉదయపు లేత ఎండల చెట్లకి పోస్తూ నీటి మీద పడి నీటి బిందువులను ధ్యానం చేస్తోంది. పైపుకు వేళ్ళు అడ్డంగా పెట్టడం వలన వేళ్ల సందుల్లోంచి నీరు తుంపర్లా చెట్ల మీద పడుతోంది. సూర్యకిరణాలకి, కాంతికి ఆ బిందువులు మురిసిపోతున్నాయి. వీటి ముందు ముత్యాలు, వజ్రాలు కూడా సాటిరావు. భావుకతతో ఆమె కళ్ళు ఆర్మేడ్పులయ్యాయి. ఒక్కో పువ్వు మీద వాలి మకరందం పీల్చి కాసేపు కూడా ఉండలేక మరో పుష్పం దగ్గరికి పరుగులు తీసే తుమ్మెదలని ఒక నిమిషం కళ్ళు విప్పార్చి చూస్తూ, మరో నిమిషం పకపకా నవ్వుతూ వెంటపడి తరుముతోంది 4 ఏళ్ల సిరిమువ్వ. మువ్వ, ఇటు చూడు, నీ గులాబీ మొగ్గ వేసింది, సింధూర పిలిచింది. అమ్మ, నిజంగానా? రివ్వున పరిగెత్తుకు వచ్చింది. ఇద్దరూ చాలాసేపు పరీక్షించి ఆనందించారు. సింధూర మిగతా మొక్కలన్నిటికీ నీళ్లు పోయడానికి వెళ్ళింది. మువ్వ ఇంకా తన నేస్తంతో మాట్లాడుతూనే ఉంది. నర్సరీలో చిన్న చిన్న మొక్కలు తెచ్చి పాతిన నాటి నుంచి మువ్వ ప్రాణాలు దానిమీదే. ప్రకృతితో అనుబంధం అలవాటు చేయాలని సింధూర ఆ మొక్కల్ని మువ్వ చేత్తో నాటించింది. ఎర్రగా గులాబీల పువ్వులను సుకుమారమైన మెత్తని చేతులతో సింధూర డైరెక్షన్ ఇస్తుండగా చిన్ని గొయ్యను తవ్వి అందులో పాతింది మువ్వ. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నీరు పోసేది. యువతలకేసి పోకుండా నీరు తగుమాత్రం పోయమని సింధూరకు చెప్పింది. మొదటి 2 రోజులు ఆకులు వడిలిపోయి మొక్కలు వేలాడిపోతే, అమ్మా, నా రోజు ఫ్రెండ్ మిగతా ఫ్రెండ్స్ లాగా లేదేంటమ్మా అని డీలా పడిపోయేది మువ్వ. మొక్క బతికిన రోజుకో మారాకు తొడుగుతుంటే మువ్వ ఆనందం అంతా ఇంత కాదు. ఏ రోజా, ఈ ఫస్ట్ రోజ్ ఫ్లవర్ అచ్చంగా నాకు ఇస్తావా? మా మమ్మీకి ఇస్తాను, మళ్ళీ అడగను. ఈసారి నువ్వే ఉంచుకుందువు కానీ. కళ్ళు చేతులు తిప్పుతూ మొక్కతో ఏంటేంటో మాట్లాడుతున్న మువ్వను చూసి నవ్వుకుంటూ ప్రహరీ కూడా శబ్దం కావడంతో అటువైపు చూసింది. 25 సంవత్సరాల వయసున్న యువతి తటపటాయిస్తూ ఆగి ఉంది. లోపలికి రండి, సింధూర పిలిచింది. నా పేరు మీనాక్షి. మీ పక్కిళ్ళు కొనుక్కున్నది మేమే. నిన్ననే దిగాం. మిల్క్ బూత్ మార్కెట్ ఇక్కడికి ఎంత దూరమో అడగాలని వచ్చాను, మొహమాటంగా అంది మీనాక్షి. రండి, ఈ బెంచ్ మీద కూర్చోండి. నా పేరు సింధూర. మార్కెట్ 2 సందుల అవతల ఉంది అని చెప్పింది. ప్యాకెట్ పాలైతే పాలకూరనుడు ఉదయాన్నే ఇంటికి వస్తాడు. గేదె పాలు కావాలనుకుంటే చివర పాడి గేదెలున్నాయి. అక్కడ వాళ్ళకి చెబితే రోజు ఇంటి దగ్గరకు గేదెలను తెచ్చి
పాలు పిండిచ్చి వెళతారు. థ్యాంక్స్ అండి, ఖాళీ ఉన్నప్పుడు ఇంటికి రండి అంటూ తోటలో ఆడుకుంటున్న మువ్వని చూసి మీ పాప చాలా బాగుంది అని అంది సింధూరతో. పాప, మా ఇంటికి వస్తావా, నీతో ఆడుకోవడానికి బాబు ఉన్నాడు అంది. ఆంటీ, మీ బాబుని ఇక్కడికి పంపండి, తోటలో ఆడుకుంటాం అంది మువ్వ. అమ్మో, మీ అమ్మాయి గడిసేనండి స్నేహంగా నవ్వింది మీనాక్షి. ఆటలు ముగించి తల్లి మెడ చుట్టూ చేతులు వేసి ఊగుతున్న మువ్వని చూసి నీ పేరేంటమ్మా అంది మీనాక్షి. సిరిమువ్వ ముద్దుగా చెప్పింది. నీలాగే నీ పేరు అందంగా ఉంది, గడ్డం దగ్గర నొక్కి అందంగా ఉంది, గడ్డం పొట్టుకు ఊపుతోంది. ఆ మాట వినగానే ఏదో జ్ఞాపకానికి వచ్చిన సింధూర మనసు బరువైంది. తెలుగు అక్షరం దా అడుగు భాగంలో గడ్డానికి ఉండే చిన్న సవరేషన్ మువ్వకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మొదటిసారి చూసిన వాళ్ళు ఆ విషయమే గుర్తు చేస్తూ ముద్దులాడతారు. మీనాక్షి సింధూరికి చెప్పి వెళ్ళిపోయింది. బాహ్యంగా దూరమైన మనిషిని మర్చిపోదామని ఎంత ప్రయత్నించినా గుర్తుకు వస్తూనే ఉంటాడు. మరి ముఖ్యంగా మువ్వని చూసినప్పుడు. పరధ్యానంగా నిలబడి చెట్లకు పండుటాకుల్ని తుంపుతోంది. అమ్మా, ఈ తూనీగ చూడు ఎలా పారిపోతుందో. హడావిడిగా దాని వెనకాల పడింది మువ్వ. జీవితమంతా పరుగు పెడుతూ పోరాడడం తప్ప ఒక్క క్షణం నిల్చుని అలుపు తీర్చుకుందామంటే ఎన్నో బలహీనతలు చుట్టుముట్టి నిర్వీర్యం చేస్తాయి. అప్పటిదాకా ప్రాంతకాల అందాన్ని అనుభవిస్తున్న సింధూరకు పాత జ్ఞాపకాలు చుట్టుముట్టడం ప్రారంభించాయి. వాటిని వదిలించుకోవాలన్నట్లు చల్లని నీటితో మొహం కడుక్కుంది. వారానికి ఒకసారి దొరికే ఖాళీ బాధపూరిత జ్ఞాపకాలతో ఆనందాన్ని పాడు చేసుకోకూడదు. తను డల్గా ఉంటే మువ్వ నీరసపడిపోతుంది. మువ్వ, మనిద్దరం స్నానం చేసి శేషమ్మతో మంచి టిఫిన్ చేయించుకుందాం రా ఉత్సాహంగా పిలిచింది. ఓకే మమ్మీ, త్వరగా మంచి గేమ్స్ కూడా ఆడించాలి కండిషన్ పెట్టింది మువ్వ. మీనా గట్టిగా కేక వేశాడు ప్రకాష్. ఉదయాన్నే వంటగదిలో సతమతమవుతున్న మీనాక్షి హడావిడిగా బయటకు వచ్చింది. ఆ బయట రావడం వెనుక ఎంతో సర్దుబాటు ఉంది. వంటింట్లోంచి బయటకు రావడానికి సర్దుబాటు చేసుకున్నవి ఏవి ఉండవని చాలామంది మగవారి ఉద్దేశం కావచ్చు. అందుకే బ్రష్ కోసం, టవల్ కోసం, బూట్ పాలిష్ కోసం 10 నిమిషాలకు ఒకసారి బయటికి పరుగులు తీస్తారు. బ్రహ్మచారి బావగారికి, మరిదికి, భర్తకి క్యారేజీలు కట్టడానికి రష్గా ఉన్న బస్సులో జనాలకి టికెట్స్ కొడుతూ కండక్టర్లా ఒక్కో పని హడావిడిగా చేస్తుంది మీనాక్షి. ఇది కాక కొడుకు ఐబేల్ అనుదేవుని స్కూల్కి తయారు చేయడం ఒక ఎత్తు. ప్రకాష్ పిలిచి సమయానికి మీనాక్షి ఒక పక్క చపాతీలు చేస్తూనే మరో పక్క కాలుస్తోంది. పక్క పొయ్యి మీద కూర వండుతోంది. ఇంకా క్యారేజీలు కట్టాలి. తను ఆఫీస్కి వెళ్ళడానికి తయారవ్వాలి. టిఫిన్ అవ్వకపోతే తిట్టుకుంటూ ఖాళీ కడుపుతో ఆఫీస్కి వెళ్తారేమోనని భయం. ఖాళీ కాలని చపాతీని తీసేసి 2 పొయ్యలు సిమ్లో ఉంచి పరిగెత్తినట్లు నడుస్తూ భర్త దగ్గరికి వచ్చింది. తాపీగా కుర్చీలో కూర్చుని పేపర్లోని గళ్ళను సుడికట్టు పరిశీలిస్తూ ఓ పెన్ ఎక్కడో పెట్టాడు, వెతికివ్వు అంటున్న భర్తను చూసేసరికి 2 చేతులతో అతని జుట్టు పట్టుకుని తలని దేనికైనా కొట్టాలనిపించింది. వంటగదిలో నా పజిల్ ఇంకా పూర్తి కాలేదు. ఈయన గారి సరదాల కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది. విసుక్కుంటూ పెన్ను వెతికిచ్చింది. అమ్మాయి, టిఫిన్ అయిందా? మామగారు హడావిడిగా వచ్చారు. 1 నిమిషం అయిపోతుంది అపరాధిలాగా జవాబిచ్చింది. ఇంకా అవలేదా? 8:30 దాటుతోంది. పిల్లలు ఎప్పుడు ఆఫీసులకు వెళతారో? 2వ ప్రపంచ యుద్ధానికి మీనాక్షి కారకురాలన్నంత ఆశ్చర్యంతో చూశారాయన. ఎంతో పొరపాటు జరిగిపోయినట్లు బాధపడుతూ వంటగదిలోకి వెళ్ళింది. ఆలస్యమైతే ఏమన్నా అనుకుంటారేమోనన్న భయం, ఆతృత కలగలిపి చపాతీలు చేస్తున్న 25 ఏళ్ల మీనాక్షి చేతులు 90 ఏళ్ల ముసలమ్మ చేతుల్లో గడగడా వణుకుతున్నాయి. ఆ టైంలో బీపీ ఆపరేటర్స్ కూడా క్యాచ్ చేయలేనంత హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది ఆమెకి. ఎంత చేసినా ఇంకా ఏదో పనుండే వంటగదిలో ఆమె రోజుకు ఇంచుమించు 5-6 గంటలు గడుపుతోంది. ఉదయం 5:30కి లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి 6:30 కల్లా వంటగదిలో ప్రవేశిస్తే 2 కూరలు, సాంబారు లేదా చారు, టిఫిన్, క్యారేజీలు ముగించేసరికి 9. అదరాబదరా ఇష్టపడితే ఇంత టిఫిన్ తిని అన్నం కొంచెం బాక్స్లో పెట్టుకుని 10 మైళ్ళ దూరంలో ఉన్న ఆఫీస్కి 2 బస్సులు మారి వెళ్తుంది.
ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తుంది. ఇక వృత్తిపరమైన సమస్యలు ఎలాగూ ఉండేవి. మళ్ళీ సాయంత్రం రావడం, బాబుని చూసుకుని రాత్రికి వంట చేయడం అంతా మామూలే. జీవితం చాలా యాత్రికంగా, ఒత్తిడిగా అనిపిస్తుంది ఆమెకు. జ్వరం వచ్చినా రెస్ట్ తీసుకోవడానికి వీలు లేని జీవితం. మరి కోడల పోస్టు అంటే మాటలా? రోజు ఉదయం నేను 10:30కి చచ్చిపోతున్నానని చెప్తే ఇంట్లో రియాక్షన్ ఎలా ఉంటుంది? క్యారేజీ హాట్ ప్యాక్లో పెడుతూ ఆలోచించింది. అలాగా, అయితే త్వరగా వంట ముగించే, ఇల్లంతా సర్దేసి వంటకాల డైనింగ్ టేబుల్ మీద పెట్టే అని హడావిడిగా పడతారు కాబోలు అనుకుంది. ఆ ఓకే విరక్తితో కూడిన నవ్వు వచ్చింది మీనాక్షికి. పూజ గదిలో అత్తగారి పూజ ముగిసిందనడానికి గుర్తుగా గంట గణగణ మ్రోగింది. బాబోయ్, అత్తగారు వస్తోంది గాబరాగా అనుకుంది. 9 అవుతుంది, ఇంకా ఎవరో ఆఫీసులో కదలలేదా? అందరికీ హారతిస్తూ అడిగింది ఆమె. నీ కోడల్ని వంట చేయమంటే యుద్ధం చేసినంత హడావిడి పడిపోతుంది. మీనాక్షి వైపు చూసి అదేదో జోక్లా గట్టిగా నవ్వాడు ప్రకాష్. ఎలా అయినా మీనా పని చాలా స్లోగా చేస్తుంది. మరి సుకుమారం గట్టి పని చేయలేదు, స్టేట్మెంట్ ఇచ్చింది అత్తగారు. ఆ మాట వినేసరికి ఉడుకుమూతనంతో కళ్ళల్లో నీరు తిరిగాయి మీనాక్షికి. ఎంత కష్టపడినా ఇక్కడ విలువలేదు అనుకుంది బేలగా. తను రాకముందు వంట మనిషి ఉండేది. అత్తగారు ఆమె కలిసి వంట చేసేవారు. తనకి డెలివరీ అయ్యి అనుది పుట్టాక కొన్నాళ్ళకి వంట బాగా చేయడం లేదని వంట మనిషిని మాన్పించేశారు. ఆ పోస్టు తనకు వచ్చింది. కొన్నాళ్ళకి అత్తగారు సహాయం చేసేది. రాను రాను ఆవిడ వంటగదిలో ఛాయలు కూడా రావడం లేదు. పెళ్ళైన 1 సంవత్సరం సరదాగా గడిపింది. ఇప్పుడు ఒక సరదా లేదు, ఒక ముచ్చట లేదు. రాత్రి అందరి భోజనాలు అయ్యాక వంటలు సర్దుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది మీనాక్షి. అందుకోసం ఎదురు చూస్తున్నట్లు టక్కున తలుపు బోల్ట్ పెట్టాడు ప్రకాష్. తలుపులు గట్టిగా వేస్తారేమిటి? వినబడుతోంది. నేను వేశాను అనుకుంటారు, విసుగ్గా అంది మీనాక్షి. ఏం పర్వాలేదు, కోడలికి కొడుకు మీద మనసు మళ్ళింది అనుకుంటారు. ఆనందం మీది మాటలు పడేది నేను. గొణుక్కుంటూ డబల్ కాటుగా అడ్డం పడింది. ఆ గదిలోకి రాగానే ఆమెకి సర్వప్రాణాలు లేచి వస్తాయి. అప్పటి వరకు విశాల ప్రపంచంలో తిరిగిన బందీగా ఉన్నట్లు అనిపిస్తుంది. తాను చేసే ప్రతి పనిని వెనుక వంకలు చేసే మనుషులు, ఆమె ప్రతి అడుగు నిఘాతో పరిశీలించే వ్యక్తులు మధ్య సహజ స్వభావాన్ని మరిచి ముడుచుకుపోయి తిరిగే మీనాక్షి తలుపులు మూసి ఉన్న ఆ గదిలోని స్వేచ్ఛగా ఉంటుంది. ఇక సింధూర బయటికి వచ్చి ఇంటికి తాళం వేసి కారు స్టార్ట్ చేసి బయలుదేరబోతున్నట్లు పక్కింట్లో బయటికి వచ్చిన మీనాక్షిని చూసి స్నేహపూర్వకంగా చెయ్యి ఊపింది. జాబ్ చేస్తున్నారా? ఎక్కడా? మృదువుగా నవ్వుతూ ఉంది. చెప్పింది మీనాక్షి. నేను అటు వెళ్తున్నాను, రండి డ్రాప్ చేస్తాను. డోర్ తెరిచింది. యథాప్రకారం మొహమాట పడింది మీనాక్షి. పర్వాలేదులేండి, మీకు ఇబ్బంది కలిగించడం ఎందుకు, బస్సులో వెళ్ళిపోతాను. చిన్నపిల్లలా తల తిప్పుతూ అంది. జోకాలు అటు ఇటు ఊగాయి. సింధూరకి నవ్వు వచ్చింది. ఆపుకుంది. నాకు ఇబ్బంది అయితే అడగనుగా, సరిగ్గా డ్రైవ్ చేయమని భయమా? అబ్బాయి అలా ఏం లేదు. గబాలను దగ్గరికి వచ్చి నొచ్చుకుంటున్నట్టు అంది. అంత ట్రాఫిక్లోనూ సాఫ్ట్గా స్మూత్గా డ్రైవ్ చేస్తున్న సింధూరని చూసి మీనాక్షికి ఇష్టం కలిగింది. ఆమె ఎంతో అందంగా ఉంది అనుకుంది. మీరు జాబ్ చేస్తున్నారా? అడిగింది మీనాక్షి. లేదు, మువ్వా బోటిక్ పేరు విన్నారా? డాబా గార్డెన్లో ఉంది కదూ, అది మీదేనా? సంబరంగా అడిగింది. అవును. అందుకేనా మీవి మీ పాపవి డ్రెస్ అంత బాగుంటాయి? మా ఫ్రెండ్స్ చాలామంది మువ్వా బోటిక్లోనే కొంటుంటారు. వైజాగ్లో చాలా ఫేమస్ కదూ. కానీ హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఉంటాను, బాయ్.